హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలల్లో మనకి 5,538 జాబ్స్కి త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. సో దీన్నే అందరూ కూడా మనకి అంగన్వాడీ పోస్టులు అంటున్నారు. సో ఇక్కడ అంగన్వాడీ పోస్టులు కాదండి, ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయా ఈ రెండు జాబ్ నోటిఫికేషన్స్కి అయితే మనకు మొత్తంగా 5,538 పోస్టులు ఉన్నాయి. సో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇక్కడ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నది. అయితే మండలానికి 4 చొప్పున 3 నుంచి 4 చొప్పున అయితే వస్తున్నాయి కౌంట్ చేస్తే. సో మొత్తం 2,769 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. సో దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను అందజేస్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఇది ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా, సో ఏజ్ ఎంత ఉండాలి, ఓకే మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు, ఎంతవరకు చదువుకొని ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను మాట్లాడతాను. నచ్చితే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మనకి ఆల్రెడీ ప్రైమరీ స్కూళ్ళలో సో మనకు గత సంవత్సరం అయితే 1000 స్కూళ్ళలో ఇవి నియామకాలు అయితే చేపట్టడం అయితే జరిగింది. అండ్ అంతకుముందు సంవత్సరం ఏమో 362 స్కూళ్ళలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ సంవత్సరం అయితే మొత్తానికి మనకు 5,538 జాబ్స్కి ప్రారంభానికి ప్రైమరీ పాఠశాలల్లో 2 చొప్పున, ఒకటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టరు అండ్ ఆయా సంబంధించిన 2 చొప్పున మనకి ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మనకందరికి తెలుసు, ఊర్లో ఉండే ప్రీ ప్రైమరీ స్కూల్స్ అయితే ఉన్నాయి. వీటిలోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనమాట. సో ఈ మూడింటిని నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలను చేరుస్తూ ఈ ఇద్దరిని అనేది చేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే నియామకాలు అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. ఓకే. సో మనకి మొత్తంగా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది నోటిఫికేషన్ అండి. ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కన్నా, అంటే ఫస్ట్ పేజ్ మీరు చదువుకోండి క్లియర్గా. అండ్ ఇక్కడ సెకండ్ పేజ్లో ఇక్కడ అనెక్సర్ 1 అని ఉంది చూసారా. సో ఈ అనెక్సర్ 1లో చూడండి మీకు ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనేది మొత్తంగా చూసుకోవచ్చు, టాప్ టు బాటమ్ ఒకసారి చూడండి. ఓకే. అండ్ ఇక్కడ అనెక్సర్ 2 చూడండి. అనెక్సర్ 2లో మొత్తము స్కూల్ వివరాలు, ఏ స్కూల్కి ఇప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చింది అనేది, అంటే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నది అనేది కూడా ఇక్కడ మీకు స్కూల్ పేరుతో సహా, ఊరి పేరు, డిస్ట్రిక్ట్తో సహా, యూడిఐడి అంటే యూడైజ్ నెంబర్తో సహా మొత్తం మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నోటిఫికేషన్ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఈ నోటిఫికేషన్ జిల్లా స్థాయిలోనే మాత్రమే వస్తుంది. అంటే డిస్టిక్ పరిధిలో మాత్రమే రావడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీ డిస్టిక్ ఉందండి, మీ డిస్టిక్ సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, నా డిస్టిక్ సంబంధించి నేను వేసుకుంటా కావచ్చు, మీ డిస్టిక్ సంబంధించి మీ కలెక్టర్ అయితే వేయడం అయితే జరుగుతుంది. అట్లా ఎవరిది వాళ్ళకే. కాబట్టి కొంచెం అలర్ట్గానైతే ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది, ఇది ఆన్లైన్లో ఉండదు. సో పేపర్ ప్రకటన కూడా వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే చిన్నగా అనౌన్స్మెంట్ అయితే చేసే అవకాశం ఉంటుంది కావచ్చు. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు మీ మండల ఆఫీస్లో తెలుసుకుంటారా, లేకపోతే మీ డిస్టిక్లో డిఈఓలో తెలుసుకుంటారా, ఎట్లా తెలుసుకుంటారా అనేది యువర్ చాయిస్. పేపర్ నోటిఫికేషన్ చూస్తారా అనేది యువర్ చాయిస్. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించింది అన్న, ఇక్కడ మాకు పడ్డది మీకు పడలేదా అంటే దానికైతే నేను చెప్పడానికైతే లేదు. లాస్ట్ టైం కూడా అట్లా చేయడం అయితే జరిగింది. చిన్నగా ఒక ప్రెస్ నోట్ అయితే అట్లా ఏమైనా ఇస్తే ఇవ్వవచ్చు, చెప్పలేం. సో యావరేజ్గా మనకు చూసుకున్నట్లయితే పూర్తిగా చూడండి, నేను కంప్లీట్ ఒక్కొక్క స్టెప్ మీకు చెప్పుకుంటూ వస్తున్నా ప్లీజ్. మనకు యావరేజ్గా మండలానికి చూస్తే మనకు దాదాపుగా 3 నుంచి 4 సెలక్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఓన్లీ కేవలం ఆడవారికి మాత్రమే అప్లికేబుల్ అండి. ఇది మనకు ఎట్లా అంటే ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి వస్తుంది. ఇంకా పూర్తిగా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఇక్కడ మనకు జస్ట్ ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా అయితే రావడం అయితే జరిగింది. ఇందులోనే ఈ పూర్తి వివరాలు అయితే మనం చూసుకోవచ్చు. 87 పేజీ నుంచి కిందికి పూర్తి వివరాలు మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు మీ స్కూల్ ఉందండి, మీ స్కూల్లో ఆ విలేజ్లో చదువుకున్న ఎవరైతే అమ్మాయిలు ఉంటారో లేకపోతే ఆడవారు ఉంటారో వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ స్కూల్కి ఆ ఊరు నుంచి అప్లికేషన్ రాకపోతే మీ మండల పరిధిలో ఉన్నటువంటి వేరే పక్క ఊరు నుంచి వెళ్ళి మీకు పోస్టులకి తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కూడా మీకు ఎవరి పోటీ రాకపోతే మీ మండలానికి సంబంధించింది ఉంటుంది. అట్లా కూడా రాకపోతే మీకు డిస్టిక్ సంబంధించి చూసుకుంటారు తప్ప వేరే ఎవరికి ఇవ్వరు. ఫస్ట్ అయితే ఏ గ్రామానికి సంబంధించిన ఆ గ్రామానికి లేడీస్కి మాత్రమే ఇది అప్లికేషన్ అయితే తీసుకుంటారు. ఇది ఫిజికల్గా అప్లికేషన్ తీసుకుంటారండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ స్కూళ్ళలో ఖాళీగా ఉన్నదో ఆ స్కూల్లోనే తీసుకుంటారు. సో లాస్ట్ టైం అయితే అది అట్లనే జరిగింది ప్రక్రియ.
సో ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అనేది ఎక్కడ తీసుకుంటారు అనేది ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు, గత అనుభవాన్ని బట్టి అయితే నేను చెప్పగలుగుతున్నా. ఓకే, సో ప్రతి స్కూల్లో మనకి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టరు అండ్ ఆయా. సో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కి మనకు 10+2 అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. అండ్ ఆయాకు వచ్చేసి ఆయా వాళ్ళకైతే 7th క్లాస్ చదివి ఉంటే సరిపోతుందండి. ఇది ఓన్లీ ఆడవారికి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఏజ్ మళ్ళీ చెప్తున్నా చూడండి, 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకి సెలక్షన్ కమిషన్ అంటే సెలక్షన్ కమిటీ ఎవరు ఉంటారంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వైస్ చైర్మన్, డిఈఓ, వీళ్ళందరూ కూడా ఈ మెంబర్ ఆఫ్ కమిటీ వీళ్ళందరూ కూడా మిమ్మల్ని సెలెక్షన్ చేసే ప్రాసెస్లో వీళ్ళు భాగమై ఉంటారనమాట, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ వచ్చేసి ఖాళీగా ఉన్న స్కూళ్ళలో మాత్రమే మనకు తీసుకుంటారు. ఇది మళ్ళీ చెప్తున్నా, వీలైతే మండలంలో ఏదైనా ఏర్పాటు చేసి అక్కడ ఇవ్వమంటారా అని చెప్పరు. అది మనకు లాస్ట్ టైం అయితే మనకు మన మండల ఆఫీస్లో ఎంఆర్సీకి వచ్చి ఇవ్వండి అని అయితే గతంలో చెప్పడం అయితే జరిగింది. గత నోటిఫికేషన్ బట్టి అయితే మనం చెప్తున్నాము. సో ఈసారి ఎక్కడ ఇస్తారు అనేది చెప్తాం. అయితే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఏ జిల్లాకి ఆ జిల్లాకి మాత్రమే సపరేట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎక్కడ ఇన్ఫర్మేషన్ మీకు వెబ్సైట్లో అన్నిటికి సంబంధించి, ఇప్పుడు పోలీస్ నియామకాలు ఉన్న ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఒకటే వెబ్సైట్లో అందరూ అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇక్కడ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. కానీ ఇవి అట్లా ఉండవు, ఏ డిస్టిక్కి ఆ డిస్టిక్కి సపరేట్గా వేస్తున్నారు కాబట్టి మీకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉండే ఛాన్సెస్ కూడా ఉండకపోవచ్చు. పెడితే హ్యాపీ, కాకపోతే వెబ్సైట్లో కూడా పెట్టకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలర్ట్గా ఉండండి. ఓకే, అండ్ కొంచెం కిందికి వస్తే ఇక్కడ మీరు చూడండి, ప్రీ ప్రైమరీ టీచర్స్ వాళ్ళు అంటే ఇన్స్ట్రక్టర్ వాళ్ళు ఏం చేయాలి, ఆయా వాళ్ళు ఏం చేయాలి ఏంటిది అనేదిగా పూర్తిగా ఉన్నది. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్టర్కి ఓకే, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కి అయితే 8,000 జీతం అయితే ఉంటుందండి. వాళ్ళకి ఆయా వచ్చేసరికి 6,000 రూపాయలు ఉంటుంది. అండ్ వీళ్ళకు సంవత్సరానికి 12 నెలలు అయితే 10 నెలల శాలరీ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాకుండా వీళ్ళు ప్రతి సంవత్సరం రెన్యువల్ అవుతూనే ఉంటుందండి. సో రెన్యువల్ అవుతూ ఉంటుంది, ఇది ఇక పెంచేదాన్ని బట్టి కూడా మీకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది కావచ్చు, అది గవర్నమెంట్ చూసుకుంటుంది జీతం గురించి. సో ప్రజెంట్ అయితే 8,000 ఇన్స్ట్రక్టర్కి, 6,000 ఇన్స్ట్రక్టర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్లో నేను చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్, గతంలో కూడా మనం వీడియో చేయడం అయితే జరిగింది. 10+2 ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఇది అంటే ఇన్స్ట్రక్టర్కి అంటే అదే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కి మనకు మినిమం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది అని అనుకున్నాం కదా. అయితే మొదటి ప్రాధాన్యత మాత్రము మనకి ఈ ప్రీ ప్రైమరీ కోర్సు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకైతే ప్రయారిటీ ఇస్తారని ఇక్కడ మన స్క్రీన్ మీద చూడొచ్చు, ఇక్కడ చెప్తున్నారండి. ఓకే, సో గతంలో మనకు 2-3 నెలల కింద కూడా చాలామందికి మన వీడియో ద్వారా చెప్పడం అయితే జరిగింది, చాలామంది వెళ్ళి చేసుకున్నారు కూడా. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఎర్లీ చైల్డ్హుడ్ సర్టిఫికేట్ ఉన్న వారికి కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తామని కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి ఇట్లాంటి ఎప్పుడైతే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కోర్సు ట్రైనింగ్ కోర్సు ఇవ్వడం అయితే జరుగుతుందో, సో వాటి ఖచ్చితంగా అటెండ్ కాండి, ఇట్లాంటి టైంలో మీకు ఉపయోగపడతాయండి, అర్థమవుతుందా. సో ఇది లాస్ట్ పాయింట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ఓకేనా. సో ఇది మొత్తానికైతే మనకు అంగన్వాడీ టీచర్లు అంటున్నారండి, అంగన్వాడీ టీచర్లు కాదండి, ఇది ప్రీ ప్రైమరీ స్కూళ్ళల్లో ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయాగా గవర్నమెంట్ నియామకాలు చేపట్టేటటువంటి ఉద్యోగాలు అన్నమాట. సో మొత్తం మనకి ఇవి 5,538 జాబ్స్. ఓకే, సో మొత్తం 2,769 × 2 అనమాట, ఒక స్కూల్కి 2 అనమాట. ఓకే, 2,769 ప్రాథమిక పాఠశాలల్లో మొత్తం మనకు ఈ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. ఇది త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. కాబట్టి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాత్రం పెట్టుకోండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తాను. ఐశ్వర్య ఆన్లైన్ అండి, మంకమ్మతోట రోడ్ నెంబర్ 7లో ఉంటుంది, SBI బ్యాంక్ పక్కనే ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. థ్యాంక్ యూ.